ఏకాదశి వ్రతం చెయ్యను అన్నాడు అనుకోండి, మనుష్య జన్మ యొక్క సార్థకత రాదు. కాబట్టి ఏకాదశి వ్రతం ఎవరి కొరకు వారి కొరకే. ఈ వ్రతం మాత్రం నా భార్య కొరకు నా పిల్లల కొరకు కాదు. నా భార్య చేస్తే నా కొరకు దాని బిడ్డల కొరకు కాదు. నేను చేస్తే నా కొరకు, నా భార్య చేస్తే తన కొరకు, నా పిల్లలు చేస్తే వారి కొరకు. ఇది ఎవరు చేస్తారో కేవలం వారి కొరకే. ఏ చెరుకు కర్ర నలిగిందో అది పంచదార బెల్లంగా మారుతుంది. ఆ చెరుకు కర్ర నలిగింది కదండి, నేను నలగాల అని నిలబడిన చెరుకు కర్ర పంచదార బెల్లంగా మారలేదు. అలాగే ఎవరు శరీరాన్ని ప్రయత్నపూర్వకంగా క్లీశ పెడతారో వారు మాత్రమే ఏకాదశి వ్రతమును చెయ్యగలరు.